సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నిన్న నిర్వహించిన కేబినెట్ సమావేశం దాదాపు 3 గంటల పైగా ఈ భేటీ కొనసాగింది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగా కేబినెట్ పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ అజెండాలో 22 అంశాలు ఉన్నాయి. అందులో రైతు భరోసాకి ఆమోద ముద్ర, ఇందిరమ్మ ఇండ్లు, బీసీ రిజర్వేషన్లు, నూతన మండలాలు ఏర్పాటు, రేషన్ కార్డులు జారీ, సన్నబియ్యం ఎప్పటి నుంచి ఇవ్వాలి అనే అంశాలపై చర్చించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్ర మంత్రి సుధిని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సింగరు ప్రాజెక్టుకు మంత్రి దామోదర రాజనరసింహ తండ్రి దివంగత మంత్రి రాజనరసింహ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్యాకేజ్ 2,1784 కోట్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పాలమూరు రంగారెడ్డిలో భాగంగా ఎదుల దిండికి 1,800 కోట్ల అంచనా వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 588 కారుణ్య నియామకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.